దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి పనులు చేస్తాడని చెప్పేసి అధికారం ఇచ్చారు. వాళ్ళు చేయిస్తాడు, చేయకపోవడం ఆయన ఇష్టం. చేయకపోతే నెక్స్ట్ తీసేసి మళ్ళీ జగన్ పెడతారు. మళ్ళీ రక్త చరిత్ర మూవీ మళ్ళీ 3 తీయాల్సి వస్తుంది. ఓకే, వైజాగ్లో ఇప్పుడు రిషికొండ గురించి చాలా చర్చనీయమైంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అన్నది బయటకు పడింది కాబట్టి చర్చ బయటపడని చాలా మంది వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళు దోచుకున్నారని చూపిస్తున్నారు. కానీ మేము మంచి పని చేస్తాం, దీన్ని మంచిదానికి ఉపయోగిస్తామని వీళ్ళు అంటే బాగుంటుంది. లేదు మేము వీళ్ళలాగే కట్టి వదిలేస్తాం అది ఇదంటే మేము ఓటేసిన వాళ్ళ పరిస్థితి మళ్ళీ చిప్పలు పట్టుకొని మరి వేరే రాష్ట్రాలకు తరలిరాదు. రోజా, కొడాలి నాని లాంటి వాళ్ళు చాలా విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో అసలు ఏం మాట్లాడట్లేదు. వారిపైన ఒక అభిమానిగా మీ ఒపీనియన్ ఏంటి? అధికారంలో ఉంది కాబట్టి ఎవరైనా ఏమన్నా అధికారంలో లేరు కాబట్టి సత్తులో పడిపోయారు. రోజా గారిని ఇలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అన్న, ఏదైనా మనం ముందు తప్పు చేస్తేనే మనకి ఎదురు దెబ్బ తగులుతుంది. అర్థమైందా? వాళ్ళు ముందు అన్నారు కాబట్టి వెనక నుంచి ఏదైనా చూపిస్తారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నోరు జారారు, తర్వాత కాసుకొని ఉన్నారు. ఇప్పుడు ఏం ట్రోల్ చేసినా దొరికితే మనకు శిక్ష పడతారు అని వాళ్ళు పదవి కాలం అయిపోయింది, వాళ్ళ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లోన మీమ్స్లో ఆడేసుకుంటారు. మహా అంటే 6 months అయిన తర్వాత అసలు ట్రోల్ కూడా చేయరు. ఓకే బ్రదర్, కానీ రోజా గారి మధ్యలో 100 కోట్ల స్కామ్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎన్నని చెప్తారు, గెలిచినాడు ఒకటే మాట అంటాడు, నాకు అన్న అవసరం లేదా నేను గెలిచాను అంటాడు.